మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న ఆచార్య ప్రమోద్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ విని దేశం మొత్తం షాక్ అయింది. ఈవెన్ కాంగ్రెస్ని సపోర్ట్ చేసే నాయకులు, కార్యకర్తలు కూడా ఈ విషయం విని షాక్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు రీసెంట్గా వాళ్ళ ఇంటర్నల్ టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ఆయన చెప్పింది ఏమిటంటే, ఒక సూపర్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు రామ మందిరం విషయంలో ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకునేలా చేస్తాము అని. రామ మందిరాన్ని అయితే కట్టేశారు, మరి దాన్ని వీళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది మనకు తెలియదు. కాకపోతే వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన రామ మందిరం తీర్పుని మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సమయంలో కాంగ్రెస్లోని నాయకులందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది. కానీ ఆ పార్టీలోని నాయకులంతా ఈ ఇన్విటేషన్ రిజెక్ట్ చేశారు. ఎవ్వరు కూడా ఆ ప్రాణప్రతిష్ఠ ఈవెంట్కి రాలేదు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్లో ఉన్న ఈ ఆచార్య ప్రమోద్ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, మీరు బీజేపీతో ఫైట్ చేయండి, మీ శత్రువు బీజేపీ, కానీ రాముడితో ఏంటి గొడవ? రామ మందిర ఇన్విటేషన్ని కాంగ్రెస్ నాయకులు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అంతేకాదు, మన అపోజిషన్తో మనం పోరాడుతున్నాం, అంతేకాని దేవుడితో ఏంటి గొడవ? అది కూడా మన దేశంలోని అత్యంత ఆరాధ్య దైవమైన రాముడితో ఏంటి వైరం అని. ఇతను కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడం చూసి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. కేవలం ఈయన మాత్రమే కాదు, ఇతనితో పాటు కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు బయటకు వచ్చేశారు. వారందరూ చెప్పే కారణం కూడా ఇదే, కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూగా మారుతుంది, రాముడు అంటే వాళ్ళకు అస్సలు ఇష్టం లేదు అని. జస్ట్ ఒక 5-10 రోజుల క్రిందే కాంగ్రెస్లో దాదాపు 20 సంవత్సరాల పాటు పనిచేసిన ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన రాధికా ఖేరా ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది. రీజన్ ఏంటో తెలుసా? ఈమె కొన్ని రోజుల క్రింద అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చింది. ఈ విషయం కాంగ్రెస్ లీడర్లకు నచ్చక ఆమె పైన ఒక అటాక్ను ప్లాన్ చేశారు. ఆమెను తమ పార్టీ ఆఫీస్లో ఒక రూమ్లో బంధించారంట. ఈ విషయం నేను ఊరికే చెప్పడం లేదు, ఒకసారి ఆమె ఏం చెప్తుందో విన్నారా? ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈమెను బలవంతంగా ఒక రూమ్లో బంధించారంట. ఈమె బయటకు వచ్చి కాంగ్రెస్లోని పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ నాతో ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆమెకు ఎటువంటి న్యాయం జరగలేదు అని చెప్తుంది. అందుకే ఈమె కాంగ్రెస్ పార్టీ వదిలి బయటకు వచ్చేసింది. ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రాధిక ఏదో అల్లాటప్ప లీడర్ కాదు. ఈమె గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. 20 సంవత్సరాలు పనిచేసిన ఒక సీనియర్ లీడర్తో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బిహేవ్ చేస్తుందంటే వీళ్లకు రాముడు అంటే ఎంత హేట్ ఉండొచ్చో ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి. ఈమెతో పాటు మరో పెద్ద లీడర్, ఇతను కాంగ్రెస్ తరపున టీవీ డిబేట్లో పాల్గొని బీజేపీ లీడర్లతో పోటాపోటీగా మాట్లాడేవారు. ఆయన పేరు గౌరవ్ వల్లభ్. ఈయన కూడా సేమ్ ఇదే రీజన్, కాంగ్రెస్కి హిందువులంటే పడదు, కాంగ్రెస్కి రాముడు అంటే అస్సలు నచ్చదు అని చెప్పి పార్టీ వదిలి బయటకు వచ్చేశారు. ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి చెప్పిన విషయాలు ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి సనాతన ధర్మం పైన ద్వేషం పెరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు ఏదో రకంగా హిందువులకు అగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది చూస్తూ ఉండడం నా వల్ల కాదు, అందుకే నేను బయటకు వచ్చేసాను అని చెప్తున్నాడు. ఈ రాధిక అండ్ ఆచార్య ప్రమోద్ గారు కూడా ఏదో ఆషామాషి లీడర్స్ కాదు. వీళ్ళు చాలాసార్లు లైవ్ టీవీ డిబేట్స్లో బీజేపీ లీడర్లకు నీళ్లు తాగిపించిన వాళ్ళు. అలాంటి లీడర్లను కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని అవమానించడం కారణంగా కోల్పోయింది. ఇప్పుడు మీలో కొంతమంది లేదు కాంగ్రెస్ పార్టీ అలా అనదు, రాహుల్ గాంధీ గారు రామ మందిరం తీర్పుని వెనక్కి తీసుకునేలా చేస్తాను అనడం అబద్ధం, ఈ ఆచార్య ప్రమోద్ కావాలని ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కాంగ్రెస్లో ఇన్ని సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన ఈ ఆచార్య ప్రమోద్ చెప్పింది అబద్ధమైతే ఇతని పైన కేసు పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పెద్దది, దాని కారణంగా ఆ పార్టీకి వచ్చే ఓట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. మరి అలాంటప్పుడు ఇతని పైన కేసు పెట్టి కోర్టుకు లాగవచ్చు కదా. అండ్ రాహుల్ గాంధీ టీం నుంచి ఎవరు కూడా ఇతన్ని ఇప్పటి వరకు ఖండించలేదు. బహుశా ఇక్కడ ఈ ఆచార్య ప్రమోద్ గారు చెప్పింది నిజమే కావచ్చు. ఎందుకంటే రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఎవ్వరు కూడా, ఎస్పెషల్లీ పెద్ద నేతలు ఎవ్వరు కూడా రామ మందిరాన్ని విజిట్ చేయలేదు. కాంగ్రెస్కి గొడవ బీజేపీతో కదా, బీజేపీతో పోరాడాలి, అంతేకాని రామ మందిరాన్ని మధ్యలో ఎందుకు లాక్కొస్తున్నారు? లేదు బ్రో, చాలామంది కాంగ్రెస్ నేతలు రామ మందిరానికి వెళ్ళారు అని మీకు అనిపిస్తే వాటికి సంబంధించిన ఫొటోస్, విజువల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో వాటి లింక్స్ పెట్టండి, నేను చూస్తాను. లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రాముడి గుడికి వెళ్ళలేదు అని మీకు అనిపిస్తే మరి దానికి కారణం ఏమై ఉండవచ్చో మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులకు అగెన్స్ట్గా మాట్లాడడం, రాముడికి విరుద్ధంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు.
మీరు గత 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మం పైన, రాముడి పైన ఇచ్చిన స్టేట్మెంట్లు అనలైజ్ చేస్తే ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమే ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి, రాముడికి అగెన్స్ట్గా ఇచ్చిన కొన్ని మేజర్ స్టేట్మెంట్లను డిస్కస్ చేయబోతున్నాను. నేను ముందే చెప్తున్నాను, ఏ పార్టీని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ మైండ్తో ఈ వీడియో మొత్తం వినండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది. ఆ తర్వాత మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. అంతేకాని వెంటనే కామెంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి రాసేద్దాం అనుకోకండి. వీడియోని పూర్తిగా చూడండి. "2010 సమయంలో రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి వచ్చిన కొంతమంది లీడర్స్తో మాట్లాడుతున్నారు. ఆ మీటింగ్లో ఇండియా నుంచి అప్పటి అమెరికాకు అంబాసిడర్ అయిన టిమోతి రోమన్ గారు కూడా ఉన్నారు. ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటంటే, భారతదేశానికి లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల కంటే దేశంలో ఉన్న కట్టర్ హిందువులతోనే ప్రాబ్లం అని చెప్పాడు. ఆ టైంలో గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశం పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ గారు హిందువులనే తప్పుపట్టారు. 2001లో మన దేశ పార్లమెంట్ పైన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అటాక్ చేశారు. ముంబై ట్రైన్స్లో సీరియల్ పేలుళ్లు జరిపారు. అలాగే అహ్మదాబాద్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు సీరియల్ బ్లాస్ట్లు చేశారు. ముంబై తాజ్ హోటల్లో జరిగిన 26/11 ఇన్సిడెంట్ మీకు తెలిసింది. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి వచ్చిన లీడర్స్కి భారతదేశానికి ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు లేదు, కేవలం దేశంలో ఉన్న హిందువులతోనే ముప్పు ఉందని చెప్పాడు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు అలా మాట్లాడిస్తూ ఉంటారు, ఏదో ఫ్లోలో చెప్పి ఉంటారు అని. కానీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మెంటాలిటీ. ఎందుకంటే అదే సంవత్సరం 2010లో అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సుశీల్ కుమార్ షిండే గారు జైపూర్లోని ఒక మీటింగ్లో మాట్లాడుతూ బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్లు జరుగుతాయని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్లు జరుగుతాయని చెప్పాడు. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన మారణకాండ గురించి మీకు తెలిసే ఉంటుంది. అది దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ సంఘటనలో దాదాపు 150 మంది భారతీయులు, పోలీస్ ఫోర్స్ వారు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చేసింది పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులని అందరికీ క్లియర్గా తెలుసు. కానీ అలాంటి ఇన్సిడెంట్ పైన కూడా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన దిగ్విజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి ఈ అటాక్ చేసింది పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కాదు, దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని క్రిటిసైజ్ చేయడానికి హిందువులను తక్కువ చేయడం, పాకిస్తాన్ని పొగడం చేస్తాయి. అలా ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన దేశంలోకి పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు వచ్చి వరుస బ్లాస్టులు చేసుకుంటూ పోతున్నారు. అయినప్పటికీ ఈ రాహుల్ గాంధీ పాకిస్తాన్ని, అక్కడి ఉగ్రవాదులను నిందించకుండా భారతీయుల్ని, భారతదేశంలో ఉన్న హిందువుల్ని దానికి బాధ్యులుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కేవలం అంతేకాదు, ఆ సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గోధ్రా ట్రైన్ ఇన్సిడెంట్ కేవలం ఒక ప్రమాదం మాత్రమే, ట్రైన్కి నిప్పు పెట్టింది ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ దాని వెనకాల స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. వీళ్ళు ఆ మతానికి చెందిన ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళకు మేజర్ ఓట్స్ అక్కడి నుంచే వస్తాయనా? ఇలా మీరు చూసుకుంటూ పోతే చాలా వరకు ఇన్సిడెంట్లో ఏమాత్రం సంబంధం లేని హిందువులను ఇందులో ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చేసింది. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులను బ్యాడ్గా చూపించి వేరే మతం వారిని సంతోషపరిచి వారి నుంచి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళు అక్కడితోనే ఆగలేదు. వీళ్ళు విపక్షాలపై ఉన్న హేట్ని ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే ఈవెన్ ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మన దేశం పైన అటాక్ చేసిన ఉగ్రవాదులకు గౌరవమిస్తూ మాట్లాడతారు. పాకిస్తాన్కి చెందిన ఈ ఇస్లామిస్ట్ ఉగ్రవాది అయిన మసూద్ అజర్ని రాహుల్ గాంధీ గారు మసూద్ అజర్ జీ అని గౌరవమిస్తూ మాట్లాడతాడు. 2001లో మన దేశ పార్లమెంట్ పైన దాడి చేసిన అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని కాంగ్రెస్కి చెందిన ఒక నేత అఫ్జల్ గురు జీ అని మర్యాదించి మాట్లాడతాడు. పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన హఫీజ్ సాయిద్ అనే ఉగ్రవాదిని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన దిగ్విజయ్ సింగ్ సాహెబ్ అని మర్యాదించి మాట్లాడతాడు. మసూద్ అజర్ జీ हाफिज सईद साहब अफजल गुरुजी को వీళ్ళు ఏదో ఫ్లోలో మిస్టేక్లో ఇలా చెప్పారు అనుకుంటున్నారా?
వీళ్ళ మనసులో ఆ ఉగ్రవాదులు మంచోళ్ళు, వాళ్ళు మావోళ్ళు అని ఫీలింగ్ ఉంటేనే ఇలాంటి మర్యాద బయటకు వస్తుంది. అయినా మన దేశం పైన దాడి చేసిన వాళ్ళను, మన భారతీయుల్ని చంపాలి అనుకునే వాళ్ళను వీళ్ళు ఎందుకు అంతగా గౌరవిస్తున్నారు? వాళ్ళతో వీళ్ళకేమైనా కనెక్షన్స్ ఉన్నాయా, లేదా వీళ్ళు కూడా వాళ్ళలాంటి వారేనా? కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి చేష్టల్ని చూసే బీజేపీ చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా హిందువులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తుంది అని. అంతేకాదు, వీళ్ళు మైనారిటీ నుంచి ఓట్లను పొందడం కోసం సనాతన ధర్మాన్ని, మన హిందూ దేవులను తక్కువ చేసి మాట్లాడతారు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ మేము పవర్లోకి వస్తే ఒక వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ సర్వే చేసి మన ఆస్తుల్ని మైనారిటీలో పంచే ప్లాన్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు కదా అని. కాకపోతే మన తెలంగాణ గడ్డపై రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడిన మాటల్ని ఒకసారి యూట్యూబ్లో మీరే వినండి. అతను చాలా క్లియర్గా ఈ విషయాన్ని చెప్పాడు. అంతేకాదు, ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు తొలగిస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ అసలైన రిజర్వేషన్ తీసేది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎలాగంటే ఓబీసీ కోట నుంచి కొంచెం రిజర్వేషన్ తొలగించి ఆ రిజర్వేషన్ని ముస్లింలలో పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడంలో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళు కేవలం ఓట్ల కోసం అవసరం ఉన్న వాళ్ళ రిజర్వేషన్ తొలగించి మైనారిటీకి ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. నేను ఇక్కడ మీ అందరికీ క్లియర్గా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మన దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు, ఓట్ల కోసం ఒక మతాన్ని తక్కువ చేయడం, ఒక మతాన్ని కావాలని రెచ్చగొట్టడం, గొడవలు చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అలాంటి పార్టీని ఖచ్చితంగా ఖండించాలి. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ మాత్రం ప్రతిసారి ఇదే పనిలో ఉంటుంది. వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారంటే కాశ్మీర్ ప్రాంతంలో మన భారత సైనికులపైన ఉగ్రవాదులు దాడి చేసినా కూడా దాని వెనకాల బీజేపీ ఉందని లేదా ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్తారు. ఒకవేళ వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టొచ్చు కదా, బయట పబ్లిక్గా వచ్చి ప్రూవ్ చేయొచ్చు కదా, లేదా సుప్రీంకోర్టులో కేసు వేసి బీజేపీని ఆర్ఎస్ఎస్ని కోర్టుకు లాగవచ్చు కదా. వీళ్ళు అలా చేయరు. ఎందుకంటే వీళ్ళు కేవలం ఒక మతాన్ని సంతోషపెట్టేందుకు హిందువులను, హిందూ దేవులను లేదా దానికి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ని తక్కువ చేసి వాళ్ళను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటి నుంచే అలవాటు. వాళ్ళు ఇదే చేసుకుంటూ వస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఇక్కడ బీజేపీ చేస్తున్న ఇంకో ఆరోపణ ఏమిటంటే ఒకవేళ కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఈవెన్ రద్దు చేయబడిన ఆర్టికల్ 370ని కూడా తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తుంది అని. మరిది నిజమా కాదా అంటే కాంగ్రెస్ చేష్టలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ ఇక్కడ చెప్తుంది అబద్ధమైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి లేదండి మేము తొలగించబడిన ఆర్టికల్ 370ని ముట్టుకోదలుచుకోలేదు అని పబ్లిక్గా చెప్పొచ్చు కదా. ఇప్పటి వరకు ఏ లీడర్ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ ఎజెండాలో ఈ పాయింట్ కూడా ఉందా? సుప్రీంకోర్టు నుంచి వచ్చిన రామ మందిరం తీర్పుని రివర్స్ చేయాలని రాహుల్ గాంధీ చెప్పకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రాహుల్ గాంధీ ఇలా చెప్పలేదు, ఇక్కడ ఆచార్య ప్రమోద్ చెప్పేది అబద్ధమని వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఓబీసీల రిజర్వేషన్ తగ్గించి ఆ రిజర్వేషన్ని మైనారిటీలో ఎస్పెషల్లీ ముస్లింలకు ఇవ్వాలి అని కాంగ్రెస్ చెప్తుంది అని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఒకవేళ అది అబద్ధమైతే కాంగ్రెస్ ముందుకు వచ్చి ఇది అబద్ధమని చెప్పొచ్చు కదా. కానీ గైస్, రియాలిటీ ఏమిటంటే ఎలక్షన్ టైంలో జనాల్ని పిచ్చోళ్ళు చేయడం, అసలు సాధ్యం కాని ప్రామిసులు చేసి ఓట్లను పొందడం రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకి చాలా కామన్. ఏమో ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులకు, హిందూ దేవుళ్లకు అగెన్స్ట్గా వెళ్ళే గెలవాలి అనుకుంటుంది కావచ్చు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే రామ మందిరం తీర్పుని రివర్స్ చేయడం, ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకురావడం, ఓబీసీల రిజర్వేషన్లో ముస్లింలను కలపడం ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఈ విషయాల్లో బీజేపీ వాళ్ళు వీళ్ళను ఆరోపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా ముందుకు వచ్చి మేము ఇవి చెయ్యము అని చెప్పలేదు. మీకు ఇంకో దారుణమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దాదాపు 8 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ నేత అయిన మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి ప్రజలతో ఒక ప్రెస్ మీట్లో మోడీ గవర్నమెంట్ని దించేయండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇండియాలో ఉన్న ఒక కాంగ్రెస్ నేత పాకిస్తాన్కి వెళ్ళి మోడీని దింపేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్తున్నాడు. మన దేశాన్ని ఎప్పుడు డ్యామేజ్ చేయడానికి, మన దేశంలో అభివృద్ధి జరగకుండా ఆపేందుకు, ఎలాగైనా మన దేశంలోని ప్రాంతాలను ఆక్యుపై చేయాలని చూసేది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లీడర్ వెళ్ళి గవర్నమెంట్లో ఉన్న మోడీని దింపాలని మాట్లాడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్కి ఎంత మంచి సంబంధాలు ఉండొచ్చు. ఎప్పుడు మన దేశానికి చెడు చేయాలి అనుకునే దేశంతో మన దేశంలోని ఒక పార్టీ స్నేహంగా ఉంటుంది అంటే ఆ పార్టీని మనం ఏమనాలి? ఈ విషయం ఎక్కడితో అయిపోలేదు.
ఇదే మణిశంకర్ అయ్యర్ కూతురు అయోధ్యలో జరుగుతున్న రామ మందిర ప్రాణప్రతిష్ఠను ఆపడానికి దానికి విరుద్ధంగా 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసింది. అండ్ మనోడు ఈ సంవత్సరం కూడా పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ మోడీని దింపే మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగకుండా మన శత్రు దేశమైన పాకిస్తాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. మన దేశానికి చెడు చేయాలి అనుకునే దేశాన్ని పొగిడే కాంగ్రెస్ పార్టీని మనం ఎలా చూడాలి? ఇక్కడ మీరంతా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నేను కాంగ్రెస్లో ఉన్న హైకమాండ్ని, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్స్ని తప్పుబట్టాను. కానీ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా ఎందుకు అంటే, మన రాష్ట్రంలో ఉన్న చాలా మటుకు కాంగ్రెస్ లీడర్లు హిందూ ధర్మాన్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతారు, గౌరవిస్తారు. కానీ వీళ్ళు కాంగ్రెస్లో చేరారు కాబట్టి వాళ్ళు ఇకపై నుంచి పబ్లిక్గా హిందూ మతాన్ని కానీ హిందూ దేవుణ్ణి కానీ పొగుడుతూ మాట్లాడరు. దాని అర్థం వాళ్ళకు హిందూ ధర్మం అంటే ఇష్టం లేదు అని కాదు, వాళ్ళు ఉంటున్న పార్టీ అలాంటిది కాబట్టి. ఈ వీడియో వింటున్న మీలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఉంటే అనవసరంగా కమెంట్ సెక్షన్లో వచ్చి నువ్వు ఆ పార్టీ సపోర్టర్వి, నువ్వు ఈ పార్టీ సపోర్టర్ అని చెప్పి కామెంట్లు పెట్టకండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నేను చెప్పిన విషయాల గురించి ఒకసారి మీరే క్లియర్గా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్ అయిన రాహుల్ గాంధీ రామ మందిరం తీర్పుని రివర్స్ చేయాలని మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన రిజర్వేషన్లు తొలగించేది బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమై ఉండాలి. అంతేకాదు వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ సర్వే చేసి మన ఆస్తుల్ని లాక్కొని వేరే వాళ్ళకి, ఎస్పెషల్లీ మైనారిటీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లే చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి హిందువులకు వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం కారణంగా ఆ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వదిలి బయటకు వచ్చేస్తున్నారు. నేను ఇక్కడ మీకు ఏ పార్టీకి ఓటేయాలో క్లియర్గా చెప్పలేదు. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి. కాకపోతే ఓటేసే ముందు ఏ పార్టీ మనకు ఏం చేస్తుందో ఆలోచించండి. ఏ పార్టీ ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందులో భాగంగానే నేను ఈ వీడియోని మీకోసం తీసుకొచ్చాను. మీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మాన్ని, ఎస్పెషల్లీ మన ప్రధాన దేవుడైన రాముణ్ణి ఎందుకు హేట్ చేస్తుందో మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.